ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మృతులను సజీవులునుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. He is our Father in the sight of God, the God who gives life to the dead and calls into being things that were not. Romans chapter 4 verse 17. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అసాధ్యమైన ప్రతి వాటిని సుసాధ్యము చేయగలడండి. మన జీవితాలను మార్చగలడు. మన యొక్క ప్రతి పరిస్థితిని, అడ్డంకిని తొలగించి మన మార్గాలన్నిటినీ సాధ్యము చేయగలడు. బహుశా ఈ లోకానికి, ఈ మనుషులకు, ఈ ప్రపంచానికి నీవు బలహీనమైన వ్యక్తివి, నిస్సహాయుడవు, ఏమి చేయలేని దానవుగా, ఏమి చేయలేని వాడవుగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీవు ఏదైనా సాధించే సమర్థుడవు, సమర్థురాలవు. నీలో ఉన్న సామర్థ్యము నీకు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను సృష్టించిన ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి నీ గురించి సమస్తము తెలుసు. నీకున్న జ్ఞానము, నీ యొక్క బలము అన్నీ తెలుసు. భక్తుడు ఈరోజు వాక్య భాగమును బట్టి దేవుని గురించి ఎంత గొప్పగా వివరిస్తున్నాడోనండి. మన దేవుడు మృతులను సజీవులుగా చేయువాడని. ఈ ప్రపంచంలో ఏ డాక్టరు, ఏ సిద్ధాంతి, ఏ మనిషి అయినా చనిపోయిన వారిని తిరిగి లేపిన చరిత్ర ఉందా అండి? అది ఏ దేశమైనా కావచ్చు, టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి పొందిన ప్రాంతమైనా కావచ్చు. ఒక సాధారణమైన మనిషి వలన ఎప్పుడూ అటువంటిది జరగలేదు, కానీ దేవుని శక్తి వలన అది సాధ్యమైంది. యేసయ్య చనిపోయిన 4 రోజులైనటువంటి లాజరును బ్రతికించాడు. ఎంతోమంది ప్రవక్తలు, దైవజనులు చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి లేపగలిగారు దేవుని యొక్క సహాయము చేత. ఈ మాటలు వింటున్న నీవు ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యాపార రంగంలో చనిపోయిన స్థితిలో ఉన్నావా? ఇక చెప్పుకోవడానికి ఏమీ లేని స్థితిలో ఉండిపోయావా? కొన్నిసార్లు కొంతమంది మనతో అంటుంటారు, లేదా మన బాధలను బట్టి మనమే ఇంకొకరితో అంటుంటాం, ఏమనో తెలుసా, ఉండడానికైతే మనిషినే మిగిలాను, కానీ లోపలైతే జీవం ఉంది, కానీ చచ్చిన వానితో సమానంగా ఉన్నాము అని. చనిపోవడం అంటే శరీరపరంగా కాదు, ఎన్నో విషయాల్లో ఒక సగటు మనిషి బ్రతకలేక బ్రతుకుతున్నారు. ఏదో జీవించాలి కదా అని ఈ లోకంలో ఉంటున్నారు. అంతేకాని వారిలో ఏ ఆశ లేదు, ఏ ఆశయం లేదు, ఏ కోరిక అంతకంటే లేదు. ఒకవేళ నీ స్థితి, పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి ఇలానే ఉందేమో, భయపడకు. దేవాతి దేవుడు, మనము నమ్మిన యేసయ్య మృతులనే సజీవముగా చేసినవాడు. అటువంటిది నీ సమస్య అంత చెప్పు ఆయనకి. నీ బ్రతుకును మార్చడం, నేను మరలా ఆనందంగా చేయడం, నీవు కోల్పోయిన వాటిని తిరిగివ్వడం ఏదైనా కావచ్చు. దేవుడు దానిని నీ జీవితంలో దయచేస్తాడు. మరొక మాట భక్తుడు అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్లుగా మన దేవుడు పిలుస్తున్నాడు అని. ఈ లోకంలో, ఈ భూమిపైన ఏదీ లేదు. అప్పుడు దేవుడు పలికాడు, భూమిలో లేనిది ప్రతిదీ కూడా వచ్చింది కదా. దేవుడు పిలవక ముందు, ఆయన మాట చెప్పక ముందు భూమిపైన ఒక్క చెట్టు లేదు, ఒక్క జీవి ఏర్పడలేదండి. అటువంటిది మన జీవితంలో లేని సంతోషమును, మన శరీరములో లేని ఆరోగ్యమును, మన కుటుంబంలో లేని శాంతిని, సమాధానమును దేవుడు పిలిస్తే అవి రావంటారా చెప్పండి? అవి బహుశా మన కంటికి కనబడకపోయినా వాటిని మనం చూస్తాము అనే హోప్ ఏమాత్రము లేకపోయినా సరే, దేవుడు పిలిస్తే, ఆయన ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే, నీకు ఇప్పుడు ఏదైతే లేదనుకుంటున్నావో, నీవు ఏదైతే పొందడం అసాధ్యమని ఆలోచిస్తున్నావో వాటిని దేవుడు ఇస్తాడు. ఈ వాక్యములో అబ్రహామును గురించి చెప్పబడింది. అబ్రహాముకు పిల్లలు లేరు, పిల్లలను కనే వయస్సు లేదు. ఈ లోకపరంగా తనకు బిడ్డలు కలగడం ఖచ్చితంగా అసాధ్యము. అయితే దేవుడు ఆకాశ నక్షత్రాల వైపు చూపించి చెప్తున్నాడు, ఇదిగో అబ్రహామా, నీ పిల్లలు ఈ నక్షత్రముల వలె లెక్కించలేనంతగా విస్తరిస్తారని. ఆ మాటలను అబ్రహాము త్రోసివేయలేదండి.
ఒక్క కుమారుడు ఉంటే చాలు అనుకుంటుంటే దేవుడేమో నా సంతానము నక్షత్రాల వలె అనేక సంఖ్యలో ఉంటారని చెప్తున్నాడు, ఇది అయ్యే పని కాదు అని నిరుత్సాహపడలేదు అబ్రహాము. దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. మరి ఈ రోజున నీవు దేవుని మాటను విశ్వసిస్తే నీ జీవితంలో అసాధ్యమైనవి నా దేవుని ద్వారా సాధ్యమవుతాయి అని నీవు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అది జరిగి తీరుతుంది. అది ఏదైనా సరేనండి, ఎంత గొప్ప సమస్య, ఎంత శోధనైనా సరేనండి, దేవుడు దానిని నీ నుండి తొలగించగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని నీవు కూడా నమ్ము, వాక్యాన్ని విశ్వసించు. నీవు కూడా తప్పకుండా అద్భుతాలను చూడగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనములయ్యా. కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మృతులను సజీవులుగా చేయువాడవు నీవేనని, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడవైన దేవుడవని, అయా మీకు తండ్రి అసాధ్యమైనది ఏది లేదని, అయా మరి తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అయా మాకున్నటువంటి తండ్రి అనారోగ్యమును కొట్టివేస్తానని, సంతోషమును సమాధానమును మాకు అనుగ్రహిస్తారని, అయా మరి తండ్రి ప్రతి విషయంలో తండ్రి మేలులు జరిగిస్తారని తండ్రి వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి బలపరిచి అయా మమ్మల్ని ఎంతగానో ఓదార్చినందుకు స్తోత్రములు నా ప్రభువా. అవునయ్యా, కోల్పోయిన వాటన్నిటినీ తండ్రి తిరిగి ఇవ్వగల దేవుడవు. అయా కోల్పోయిన ఆనందము, కోల్పోయిన సమాధానము, కోల్పోయినటువంటి ప్రతిదీ ప్రభువా మా జీవితములో మరలా దయచేయువాడవు తండ్రి. అయా పోగొట్టుకున్న ఆరోగ్యమును తండ్రి తిరిగి మరలా వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా ఎందరైతే బిడ్డలు అయ్యా ఈ రోజున తండ్రి మీ యొక్క మాటలు విన్నారు ప్రభ, వారిని దృఢముగా బలపరచండి. అయ్యా వాక్యములో వారిని స్థిరపరచండి ప్రభ. వారికి ఉన్న సమస్యలన్నీ మీతో చెప్పుకొని ప్రభ, సమస్యలన్నిటికీ విడుదల పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. అయా రుణ భారాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అయా ఎవరి యొద్ద అయితే తండ్రి వారు అప్పు తీసుకున్నారో ప్రభ, అప్పు తీర్చగలిగే సామర్థ్యమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. కుటుంబములో అసమాధాన స్థితిని కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యము వారికి దయచేయండి. వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేయండి ప్రభ. వారి మధ్య అపవాది చేస్తున్న క్రియలను లయపరచండి ప్రభ. మరి అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. అయా మరి తండ్రి వారు జాబు కొరకు వెతుకుచుండగా, ప్రయత్నిస్తుండగా, అయా ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము నా ప్రభువా. అయా బిడ్డలు చేస్తున్న వ్యాపారములలో, చేతి పనులలో, అయా ప్రతి ఒక్క తండ్రి విధమైనటువంటి ఆయా పనులలో మీరు వారికి తోడుగా ఉండండి. వారిని ఆ యొక్క పనులన్నిటినీ సఫలపరచండి ప్రభ. అయా వేటిలో నష్టాలు బిడ్డలు చూడకుండా మీ యొక్క సహాయము దయచేయండి. మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచండి ప్రభ. అదేవిధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున మరి తండ్రి దేవా అయా గృహము లేక బాధపడుతున్నారు, వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాన్ని బిడ్డలకు దయచేయండి. గృహ నిర్మాణాల విషయంలో తండ్రి మరి లోన్ల కొరకు అప్లై చేస్తున్న బిడ్డలకు ప్రభ లోన్ వచ్చినట్లుగా సహాయం దయచేయండి. వారి అప్పు తీర్చుకోవడానికి కావలసిన సామర్థ్యతను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఈ రోజున అయా వివాహ విషయాలను బట్టి మీకు మొరపెడుచున్నారో వారి యొక్క తండ్రి వివాహమును తండ్రి మీరే జరిగించమని, మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా వారిలో ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. అయా దేశాన్ని, అధికారులను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మరి భారతదేశంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ లేని బిడ్డల నిమిత్తము, మారు మనసు లేని బిడ్డల నిమిత్తము, బాప్తిసము పొందని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ యొక్క సువార్తను త్రోసివేయకుండా రక్షణ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పరిచర్యలో మీరే తండ్రి వారికి తోడుగా ఉండి నడిపించండి నా ప్రభువా. అయా వారు పరిచర్య చేస్తూ
చేస్తుండగా నా ప్రభు వచ్చే ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి ప్రతి అవసరత తీర్చబడినట్లుగా సహాయం దయచేయండి. మీ యొక్క మెండైన దీవెనలు వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ ఉండులాగున సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ఎబినేజరు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.